ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు వెళ్ళలేకపోతున్నావు కదా. నేను రోజు ఈ మాటలు 100 సార్లు వింటున్నాను తెలుసా. నాన్న, అన్న, తమ్ముడు, బావ దగ్గర నుంచి అందరి మగవాళ్ళకి నేను భార్య లాంటి దాన్ని అని అంటున్నాడు. అన్ని రాత్రులు ఈ మాటలు వింటూ పడుకోవాల్సి వస్తోంది. నువ్వు నా తమ్ముడివైతే వద్దు, ఒక మగవాడివైతే ఈ మాటలన్నీ విని నువ్వు ఊరుకుంటావా? ఇందాక నువ్వేగా అడిగావు నాకు పిచ్చా అని. పెళ్ళయి 1 రోజులు కాకుండా ఈ గొడవలేంటి అన్నావు కదా. నువ్వు ఎంక్వైరీ చేసావా మీ అక్కని పెళ్లి చేసుకోబోయేవాడు ఎలాంటి వాడు అని? నానా, అమ్మ, హరి అన్న ఉన్నప్పుడు నాకు ఆలోచనే రాలేదు. నీకు అనిపించదురా. అనిపించాలంటే అక్క మీద ప్రేమ ఉండాలి. కనీసం నేను ఒక మనిషినేనైనా గుర్తుండాలి. నేనిక్కడికి ఎందుకు వచ్చానో కూడా నువ్వు తెలుసుకోదలుచుకోలేదు. పెంపుడు జంతువుని పెంచి అమ్మేసేలా కసాయివాడి చేతిలో పెట్టినట్టు నన్ను అతని చేతిలో పెట్టి అప్పచెప్పేశారు కదా. వాళ్ళని తీసుకెళ్లి తొక్కినా సరే, కాలువలో ముంచేసినా సరే, ఏవైనా చేయడానికి లైసెన్స్ ఇచ్చే కదా నన్ను అతనితో పంపించారు. అమ్మేసిన పెంపుడు జంతువు తిరిగొస్తే సంతోషంగా రాణిస్తారు. కానీ పెళ్ళైన ఆడపిల్ల సగం ప్రాణాలతో వచ్చినా సరే తను మీకు వద్దు, అంతేగా. నన్ను విసిరి పారేశారుగా. సొంతింట్లో ఇక నాకేం హక్కుంది? అసలు నువ్వెందుకు వాడిని తిడుతున్నావు? వాడేం చేశాడు? ఓహో, కొడుకు మీద కోప్పడినా కూడా మీరు తట్టుకోలేరు కదా. నాన్నగారిని రానివ్వు, ఆయనతో మాట్లాడదాం. తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. నాన్నకు అసలు మనసాక్షి అనేది ఉంటే నేనొచ్చానని తెలిసినా నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళుంటారా? మీ నాన్నకి ఏదన్నా అర్జెంటు పని ఉండుంటుంది. నాకు తప్ప అందరి తరఫున మాట్లాడడానికి 100 కారణాలు నీకుంటాయి కదా. నా పరిస్థితి ఏమిటో నాన్నకి నువ్వు చెప్పావా? పెళ్ళయ్యాక 1 రోజులు కాకముందే అమ్మాయి మెట్టిన ఇంట్లో దెబ్బలు తిని సగం ప్రాణాలతో వచ్చానని నాన్నకి చెప్పావుగా. అయినా నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళింది మా నాన్నే కదా. ఎదిరించి మాట్లాడి ఇప్పుడు నాన్నతో కూడా దెబ్బలు తింటావా? ఇలానే మాట్లాడి ఉంటుంది. మరి కొట్టకుండా ఏం చేస్తారు? నువ్వెందుకు వాడి మీద కోపంగా చూస్తున్నావు? అజయ్ చెప్పేది కూడా నిజమే కదా. అంటే నేను చెప్పేదేది నిజం కాదని అంటారు, అంతేగా. నువ్వు కూడా స్త్రీ అని తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాన్న సమాధానం ఏమిటో అది నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతోందమ్మా. నువ్వు కూడా నాకు సపోర్టుగా మాట్లాడడానికి రెడీగా లేవు. నేనిప్పుడు మీ అందరికీ కానిదాన్ని కదా. నాకు తెలిసి పాపకి టిన్ ఫుడ్ ఇవ్వకుంటే మంచిది. త్వరగా అయిపోతుందనుకుంటారు. కావాలంటే ఇంతకంటే రుచికరంగా నేచురల్ ఫుడ్డే చేయొచ్చండి. టిన్ ఫుడ్ అయితే కావాల్సిన న్యూట్రిషన్స్ ఉంటాయి. పిల్లలకి అది తక్కువైందా ఇది తక్కువైందా అని మనం సందేహించక్కర్లేదు. ఓ, సెర్లాక్ కాంప్లాన్ లేని రోజుల్లో కూడా పిల్లలు బాగానే పెరిగారు. రాగి, గంజి, జొన్నపిండి, దుంప, పిల్లలకి ఇది ఇస్తేనే చాలా బలం. తినరా తల్లి. టిన్ ఫుడ్ లో ఎందుకంటే న్యూట్రిషన్స్ ఉంటాయా? ఏమండి, ఉదయం అమ్మ ఫోన్ చేసింది. బాల వేణు వాళ్ళ ఇంట్లో నుంచి కోప్పడి బయటకు వచ్చేసిందట. కోపడొచ్చిందా? వేణు ఉదయాన్నే పూణేకి వెళ్ళాడు. వెంటనే తను పెట్టి తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఏమైంది జయ? జరిగేదంతా చాలా సీరియస్గా ఉందండి. వేణు రోజు తాగుతున్నాడు. ఇంకా బాలాని కొడుతున్నాడట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మగాడుతో అంటగట్టి హింసిస్తున్నాడట. బాలా మొహం మీద కొట్టిన గాయాలున్నాయని అమ్మ చెప్పింది. అతనికి నిజంగానే మతిస్థిమితం లేదు. అర్ధరాత్రి పూట ఇక్కడ నుండి బయలుదేరినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇంకా తిరిగి వెళ్ళననే బాల అంటోంది.
అంతేకాకుండా వేణుకి వాళ్ళ అత్తయ్యకి వ్యతిరేకంగా పోలీసులు కేసు ఇస్తానంటుందట. చెప్పటం వరకేనా? అక్కడి నుండి తిరిగి రాగానే అది చేసి ఉండాలి కదా. అవన్నీ ఆలోచించి చేయాలి కదా. దీంట్లో ఆలోచించడానికి ఏముంది? ఒకవేళ బాలా కేసు వేసి వేణు వాళ్ళమ్మ జైలుకి వెళ్తే గనక ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుంది? తిరిగి బాలా వాళ్ళ ఇంటికి వెళ్ళగలదా? తానెందుకే అక్కడికి వెళ్ళాలి? అలాంటి ఒక మనిషితో ఎందుకు వెళ్ళి బతకాలి అసలు? మీరొకసారి ఇంటికి వెళ్ళండి. ఈ సమస్య గురించి మీరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. బాలకి మాత్రమే కాదు, అమ్మకి నాన్నకు కూడా. మీ నాన్న మొహం చూస్తేనే నాకు కోపం వస్తుంది. అందుకని వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఆ, ఏంటండి ఇంత ఆలస్యమైంది? కొంచెం ముఖ్యమైన పనుంటేను. బాల ఏడుస్తూ ఏదేదో మాట్లాడింది. మీరొచ్చి కూడా తనని చూడకుండా వెళ్ళిపోయారని బాధపడింది. ఏమండి, ఇది చిన్న సమస్య కాదండి. తను వేణు మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరింది. నేను అజయ్ తనకి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి తన్ని ఆపాం. తన వల్ల నాకు ఏమాత్రం ప్రశాంతతే లేకుండా పోయింది. మీకు మాత్రమే ప్రశాంతత కావాలా? తను మధ్యాహ్నానికి ముందే వచ్చింది కదండి. సమస్య ఏంటని మీరు ఒక్కసారైనా మాట్లాడారా? మీరు ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తారు. దాని ఫలితం పిల్లలే అనుభవిస్తున్నారు. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా? ఇన్ని రోజులు పిల్లలే మాట్లాడారు. ఎవరు మాట్లాడారని చూడకండి. మాట్లాడింది తప్ప రైటా అని ఆలోచించండి. దాన్ని పిలు. బాలా, బాలా! ఏమండి, తన మీద మీరు అసలు కోప్పడకండి. తను చాలా బాధల్లో ఉంది. ఏదైనా తప్పైన నిర్ణయం తీసుకుంటే దాని గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకునుంటే అది నేను పెళ్ళిన మరుసటి రోజే చేసుకునేదాన్ని. నేను వెళ్ళి ఇరుక్కున్నది తప్పించుకోలేని ఒక గుహలో అని అప్పుడే అర్థమైంది నాన్న. అసలు నీ సమస్య ఏంటి? నాన్న, నిజంగా మీరు బాధ్యతతోనే అడుగుతున్నారా, లేకపోతే ఇంకో సమస్య తిరిగొచ్చిందనా? నిన్నెప్పుడైనా ఓ సమస్యగా చూశానా నేను? అది మీకే తెలుసుగా. నా నోటితో నేను చెప్పాలా? నీకే సమస్య వచ్చినా నాతో చెప్పచ్చు. అది విని సమాధానం చెప్పే బాధ్యత నాకుంది. మీరు చెప్పింది నిజమే. బాధ్యత. నేను మీ అందరికీ ఒక బరువుగానే ఉన్నాను. నువ్వు ఇండైరెక్ట్గా మాట్లాడకుండా తిన్నగా విషయం ఏంటో చెప్పు. నువ్వు నాన్నతో ఏం చెప్పలేదమ్మా? జరిగిందేంటో నాకు పూర్తిగా తెలియాలి. అది నీ నోటితోనే నేను వినాలి బాలా. కొన్ని విషయాలు ఆడపిల్లలు నాన్నతో చెప్పలేరు. అందుకే నేను అమ్మతో చెప్పాను. బెడ్రూమ్లో నేను అనుభవించే కష్టాల గురించి చెప్తేనే నా ఇబ్బందులు ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సరే, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరు నాకు పెళ్లి చేసిన మనిషి ఒక మనిషే కాదు, అతనికి మానసిక వ్యాధి ఉంది. చెప్పు. అలాంటి జీవితమే నీది కూడా అంటే నువ్వు ఇంకొకటితో ఉన్నావా? నువ్వు కూడా త్వరగా డ్రెస్ మార్చుకో, బయలుదేరతా. వెళుతున్నామా? ఎక్కడికండి? ఏంటే వాడి మీద ఇంకా మోజు తీరలేదా? ఎవరు? మీరేం చెప్తున్నారు? అది నా నోటితోనే చెప్పాలంటే అది కూడా ఇక్కడ. నేను తెలివి తక్కువ అని అనుకున్నావా? కొన్ని విషయాలు చూస్తే దాని వెనక ఏం జరుగుతోందనే తెలివి నాకుంది. వాడు నీ దగ్గరికి వస్తాడు కదా, నిజం చెప్పు. నిజం చెప్పవే. ఎన్నిసార్లు వచ్చాడు చెప్పవే. ఎన్నిసార్లు చెప్పవే. నీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళని నాకు తెలిసే. వాళ్ళ కూతుర్లు మొహం చూపించే ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా.
నీ అక్క కథలు కూడా నేను ఎన్నో విన్నాను. మీరే ఈ పెళ్లి జరిపించారు. దీనికి పరిష్కారం కూడా మీరే చెప్పండి. ఎలాగూ పెళ్ళైపోయింది కదా, దాన్నిప్పుడు మార్చలేం. విడాకులనే విషయం కూడా మన దేశంలో ఉంది. ఎంతో మంది అమ్మాయిలు నరకం నుంచి తప్పించుకునేది అలాగే. విడాకులు తీసుకుని నువ్వేం చేస్తావు? నేనేదో ఒక పని చేసుకుని బతుకుతాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. అదే నా జీవితం అంటే? ఒక ఆడది ఒంటరిగా బతికే దేశం అంటే మనది. నేను ఒంటరిగా బతకగలను. నేనేదైనా హాస్టల్లో ఉంటాను. ఒక రోగం వస్తే ఏం చేస్తావు? ఏదైనా యాక్సిడెంట్ జరిగి మంచాన పడితే నిన్నెవరు చూస్తారు? అయితే దీనికో పరిష్కారం చెప్పండి నాన్న. అతను ఎలాగో తిరిగి పూణేకి వెళ్ళిపోయాడు కదా, పైగా ఇప్పట్లో రాడనిగా చెప్పావు. వచ్చినప్పుడు అతన్ని అతని ఇంట్లో వాళ్ళని పిలిచి మాట్లాడదాం. ఏదైనా పరిష్కారానికి ప్రయత్నిద్దాం. నాన్న, అలా తీర్చగలిగే విషయం కాదిది. ఇదొకలాంటి మానసిక రోగం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీలైనంత వరకు చూశారు. పరిష్కారం లభించక వీళ్ళు చేసిందే పెళ్లి. ఆ కాలంలో మానసిక రోగాలకి కన్య స్త్రీలని బలిస్తారని విన్నాను. ఇతని మానసిక రోగానికి ఎవరో కనిపెట్టిన బలిమేకనే నేను. ఒక సైకాట్రిస్ట్కి చూపించి నయం చేయించొచ్చు కదా. అందుకు అతను ఒప్పుకుంటే వాళ్ళది అప్పుడే చేసేవారుగా. మనం అందరం కలిసి చెప్తే వేణు ఒప్పుకుంటాడు కదా. అతను ఒప్పుకోపోతే ఏం చేద్దామమ్మా? ఎంతైనా తను నీ భర్త కదా. కొంచెం ఓర్చుకుని సహించే తీరాలి. కాస్త జాలి కూడా ఉండాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖంగాను సంతోషంగాను బతకరు. నేనిక సంతోషంగా ఉండకూడదని ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నట్టున్నారు. నేను చెప్పిన దానికి ఇదేనా అర్థం చేసుకున్నావు? నాకు సమస్య వస్తే నేనెవరితో చెప్పుకుంటాను? అమ్మా నాన్న కాకపోతే నాకింకెవరున్నారు? ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేద్దామంటే సరిపోదు. పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్కి ఏమీ వెళ్ళక్కర్లేదు. అందువల్ల ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. అర్థం చేసుకో. అతను నన్ను కొట్టి చంపేశాడన్న వార్త వినుంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళుండరా? అలా ఏం జరగలేదు కదా బాలా. నేనిప్పుడు ప్రాణాలతో ఉన్నది ఏదో అదృష్టం వల్ల నాన్న. నన్నన్ని కష్టాలు పెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పుకోవడం అవమానమమ్మా. అది ఆలోచించాలిగా. మీ చెల్లి తప్పుడు కేసు వేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించినప్పుడు పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉన్నది మీకు అవమానంగా లేదా? సబ్ జైల్లో వేసినప్పుడు కూడా మీకు అవమానంగా లేదు. మీ అమ్మాయిని ఒక పిచ్చోడు కొట్టి చంపాలనుకున్నా మీరు పోలీస్ స్టేషన్కి రారు. అప్పుడు మాత్రం అవమానం. పోలీస్ స్టేషన్కి వెళ్తే దీనికి పరిష్కారం దొరుకుతుందని నీకు అనిపిస్తుందా బాలా? పరిష్కారం దొరకపోయినా నాకొక రక్షణ ఉంటుందిగా. రేపతను వచ్చి నన్ను చంపేసి విసిరేస్తే అది యాక్సిడెంట్ కాదు, హత్య అని పోలీసులకి తెలియాలిగా. ఒకసారి వేణు ఇంట్లో వాళ్ళని పిలిచి మాట్లాడదాం. పరిష్కారం దొరకకపోతే కంప్లైంట్ ఇద్దాం. మాట్లాడడం కుదరదు నాన్న. నన్ను ఎలాగైనా తిరిగి అక్కడికి పంపించాలని మీరు అనుకుంటున్నట్టున్నారు. అదేం న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. నన్ను ఆ ఇంట్లో ఉంచి నరకం చూపిస్తున్నాడు. నేనెంత చెప్పినా మీ ఇద్దరికి అసలు అర్థం కావట్లేదు. బాలా, ఒక పెళ్లి జరపడం అంటే ఎంత కష్టమో నీకు తెలియదు. 2 లక్షల వరకు ఖర్చు అయింది. అదను వదిలేగలమా? అది నీకొక భర్త కుటుంబం ఉండాలని చేర్చిపెట్టిన డబ్బు. నేను చెప్పానుగా, నాకు భర్త వద్దు, కుటుంబం వద్దని. అలా ఎంతమంది అమ్మాయిలు ఈ లోకంలో బతుకుతున్నారు? నేనెందుకు ఇలాంటి శిక్ష అనుభవించాలో మీరే చెప్పండి నాన్న. నేనేం తప్పు చేశాను? మీ అజాగ్రత్త వల్లే కదా నాకిలా జరుగుతోంది. అవును, ఇది నాకు కావాల్సింది. ఎంతమంది అబ్బాయిల్ని నీకోసం చూశానో తెలుసా? వాళ్ళతో ఖాయం కాకపోవడానికి ఏంటి కారణం? నీకు రాసిపెట్టింది ఇతనే. ఆ పెళ్లి జరగకుండా పోవడానికి
మీ దగ్గర కావాల్సిన డబ్బు నగలు లేకపోవడమే కారణం. నా తలరాత వల్ల కాదు నాన్న. డబ్బు లేకపోతే ఏం చేయమంటావు? నా దగ్గర నోట్లు ప్రింట్ చేసే మెషిన్ లేదు. నా పెళ్లి కోసం బ్యాంకులో జాగ్రత్త చేసిన డబ్బు ఎక్కడికి పోయాయో మీరే చెప్పండి. మీ అజాగ్రత్త వల్లే కదా లక్షలు మనం నష్టపోయింది. ఎవరినడిగి మీ చెల్లికి 3 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారు? నా పెళ్లికి చేర్చిపెట్టిన డబ్బు ఉందని మీకు తెలుసు. అందుకనే వాళ్ళు అడగంగానే మీరు కూడా ఒప్పుకున్నారు. ఇష్టానికి డబ్బు విసిరి పారేసింది మీరు. ఇప్పుడు శిక్ష అనుభవించేది నేనా? బాలా, నాన్నగారిని ఎదిరించి మాట్లాడతావా నువ్వు? నీ మీద కూడా తప్పుందమ్మా. నాన్నకి మంచి చెప్పడం నీకెప్పుడూ చేత కాదు. దిద్దాల్సినప్పుడు నువ్వు దిద్దవు. ఏదేమైనా నీలాగా నేను నోరు మూసుకోను. నేను చెప్పాలనుకునేవి వెంటనే చెప్తాను. ఎందుకంటే ఇవాళ ప్రాణాలతో ఉన్నాను. రేపుంటానో లేదో తెలీదు. నాన్న డబ్బు తీసి ఖర్చు పెట్టారంటే ఆయనే కదా బ్యాంకులో వేసింది. అది నాన్న సంపాదించిన డబ్బా. కుటుంబ ఆస్తి అమ్మినప్పుడు వచ్చిందే కదా. నువ్వు నాన్నని వెనకేసుకురానక్కర్లేదులే. సూరజ్తో నా పెళ్లి జరగకుండా పోవడానికి కారణం నువ్వు నాన్న మాత్రమే కారణం. చచ్చేదాకా ఆ విషయాన్ని నేను మర్చిపోను. నన్ను తీసుకెళ్లి మతిస్థిమితో లేనోడి కాళ్ళ కింద పడేసి మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు హాయిగా బతకండి, మనస్సాక్షి అనేదే లేకుండా. అతనితో మాట్లాడి పరిష్కారం కనిపెడదాం అనే దాంట్లో అర్థం నాకు అర్థమైంది. కానీ అది జరగదు. అతనికి రోగం నయమైందని ఒక సైకాట్రిస్ట్ కి చూపించి అతని సర్టిఫికెట్ లేకుండా నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. నా కోసం ఖర్చు పెట్టిన 2 లక్షల రూపాయలే ఇప్పుడు మీ మనసులో ఉన్న ఆలోచనని నాకు అర్థమైంది. అంతకంటే నా జీవితం పాడైపోయిందని మీకు ఎలాంటి బాధ ఆలోచన లేదు కదూ. మీరు నష్టపోయిన 2 లక్షలు నేను తిరిగిచ్చేస్తాను. కూలి పని చేసైనా సరే. పిల్లలు ఈ విధంగా చెడిపోవడానికి ముఖ్య కారణం నువ్వే అక్క. ఈ ఇంటి యజమాని కొట్టి వరండాలోకి నెట్టేసిందే మీరు చేసిన మొదటి తప్పు. అది నా తప్ప? ఇతని పోలికలే, ఇంకేంటి? నీ పిల్లలంతా ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు ఈయనే కదా మీకు తోడుగా ఉన్నాడు. అదైతే నిజమే. పిల్లలకి సంపాదన వచ్చిన తర్వాత నా సంపాదన ఆగిపోయింది. ఇల్లు స్థలాలు తన పేరు మీదకి, పిల్లల పేరు మీదకి మారిపోయాయి. ఇంకా తర్వాత నేనెందుకు? ఇప్పుడు దేని గురించే మాట్లాడడానికి వచ్చారా మావయ్య? మనం జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా దీనికి సంబంధించిందే. నువ్వు మాట్లాడుకో. నీ కిచెన్ లో పని లేదా? మగాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరమని నిన్నెవరు ఎక్కడికి పిలిచారు? నేను ఇక్కడికి ఊరికే వచ్చిందాన్ని కాదు, మీరు అడిగినంత కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకొని వచ్చాను. అయితే కట్నమా? కట్నం లెక్కల గురించి ఇక్కడ మాట్లాడొద్దు. మీరు మాత్రం అరవచ్చు, నేను మాట్లాడితే తప్ప? సతీష్, ఇప్పుడు నువ్వు తనతో గొడవపడి మళ్ళీ ఇంకో కేసు వచ్చేలాగా చేయకు. ముందు కూర్చో. అక్క, ఇది ఒక ఇల్లేనా? ఊళ్ళో ఉన్న జనం దీన్ని ఒక వైన్ షాప్ అంటున్నారు. అది చెప్పిన వాడి ఇల్లేరా వైన్ షాపు? మీరు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టయితే పిల్లలు ఈ విధంగా తయారయ్యేవారా? చెరువుల్లోనూ సముద్రాల్లోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా రాత్రుల్లో మందు కొట్టే పడుకుంటారు. ఇక్కడ పరిస్థితి అదా? ఇక్కడ పళ్ళు తోముకుంటానికి వెతుకుతారు, పేస్టుని కాదు, మందు బాటుల్నే. ఇక ఆ వేపుళ్ళు ఈ వేపుళ్ళు చేసి వాళ్ళమ్మ కూడా తోడుంటుంది. అయితే మీరందరూ వచ్చి వాడికి చేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ ఏం జరిగినా నువ్వు మాట్లాడకుండా ఉండాలనేగా చెప్పింది. అయితే నేను చెప్పిన మాట దాటొద్దు. ఇప్పుడు జరిగిందంతా కూడా పిల్లల్ని నువ్వు క్రమశిక్షణ లేకుండా పెంచడం వల్ల అక్క. ఇదంతా బయట వాళ్ళకి తెలియదు కదా. పెళ్ళైన సంవత్సరం రోజులు నేను అనుభవించింది మామూలు నరకం కాదు. నీ వల్ల కాకపోతే వేడకోలు తీసుకోపో. అందుకు అవసరమే లేదు. నాకైతే ఇది ఇప్పుడు తమాషా. దూరం నుంచి చూస్తుంటే ఈ కుటుంబంలో జరిగేదంతా తమాషానే. కానీ బాలసుధా విషయంలో అలా కాదు. ఇక్కడ తనకు జరిగింది ఒంటి మీద పడిన గాయాలు మాత్రం కాదు, మనసు మీద కూడా పడింది. అది మర్చిపోవద్దు. లేకపోతే
ఆ అమ్మాయి కన్నీరు శాపం ఉంది చూడు, అది మన అందరినీ నాశనం చేస్తుంది. ఓ, అయితే మీరే వెళ్ళి తీసుకురండి నాన్న. నేను పిలిస్తే తను వస్తుందిరా. కానీ తనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని జగదాంబ నాకు మాట ఇవ్వాలి. ఇవ్వగలవా? నిన్నే నాకు విషయం అంతా తెలిసింది. ఏదో కోపంతో తన మీద చేయి చేసుకున్నాడు. వాడి పేరు మాత్రం ఇంకెక్కడ ఎత్తొద్దు. అమాయకురాలైన ఆ పిల్ల మీద చెయ్యేసుకొని ఊరు వదిలిపోయి వెళ్ళిన వాడు నాకు చేతికి దొరికితే నొప్పెలా ఉంటుందో నేను వాడికి చూపించేవాడిని. అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి. మేము బాలసుధ వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటున్నాం. ఎందుకు? బాలసుధను తీసుకువెళ్ళటానికి. అందుకు మీరు వెళ్లాల్సిన అవసరం లేదే, వేణు వెళ్ళాలి. వాడే కదా నన్ను అంత హింసించింది. వాడి వల్లే కదా బాలా ఇల్లు వదిలి వచ్చేసింది. వాడొచ్చి క్షమాపణ అడిగి తీసుకెళ్ళినవ్వండి. ఈ చిన్న విషయానికి వాడిని పూణే నుంచి రప్పించాలా? ఇది చిన్న విషయమా? ఓ, మీ కుటుంబంలో ఇది చిన్న విషయం అన్నమాట, అంతేగా? తాళి కట్టిన భార్యని కొట్టి తరిమేసే పద్ధతి మా ఇంట్లో లేదు.